నరసరావుపేట మండలం ములకలూరులో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పర్యటించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలు పొడి చెత్త, తడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఆ చెత్తను రీసైక్లింగ్ చేసి పొలాలకు ఉపయోగపడే ఎరువుగా తయారు చేస్తున్న షెడ్లను దగ్గరగా చూసి అక్కడ పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడి వారి పనితీరు గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నాయకులతో కలిసి ఈ ప్రక్రియ ఎలా జరుగుతోంది, దానివల్ల రైతులకు మరియు ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా తడి చెత్త నుండి తయారయ్యే సేంద్రియ ఎరువు భూమి ఉరుకును పెంచుతుందని, పంటల దిగుబడిని మెరుగుపరుస్తుందని తెలిపారు. అలాగే చెత్తను సరిగ్గా వేరు చేయడం ద్వారా గ్రామంలో పరిశుభ్రత పెరిగి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా చెత్తను వేరు చేసి ఇవ్వాలని, ఈ విధానాన్ని ప్రతి ఇంట్లో అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. నర్సాపేట మండలం ములకలూరు గ్రామంలో ఈ డంపింగ్ యార్డ్ని సందర్శించడం జరిగింది. ఈ చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాన్ని ఇవాళ మనం విజిట్ చేయడం జరిగింది. సచివాలయం సిబ్బంది దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామ నాయకులందరూ కూడా గ్రామంలో ఉన్న చెత్తనంతా తీసుకొని పాడైపోయిన కూరగాయలు కానీ, చెత్త కానీ ఇవన్నీ కూడా డంపింగ్ యార్డ్లో తీసుకురావడం జరుగుతుంది. ఇవి కుళ్ళిపోయిన తర్వాత దీని నుంచి మెటీరియల్ తయారు చేస్తూ ఉన్నారు. ఇది పొలాలకు కానీ, మొక్కలకు కానీ చక్కగా తయారు చేసి మరి ఎరువుగా వాడుకోవడానికి ఇది ఒక సైంటిఫిక్గా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. మరి ఇక్కడున్న సిబ్బంది కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ కేంద్రాన్ని మీరు వీడియోలో చూడొచ్చు, చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు. ఈ విధంగా ప్రతి గ్రామంలో మెయింటైన్ చేస్తే మనం అన్ని విధాల మన గ్రామంలో ఉన్న వేస్ట్ని మనమే చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు. అదే డంపింగ్ చేసుకొని దీంట్లోంచి కూడా మన మొక్కలకు సరిపోయే ఎరువును మనం ఇక్కడే తయారు చేసుకోవచ్చు. ఇది అనాదిగా ఉన్న ప్రక్రియ. దాన్ని మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని అమల్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ కూడా తోడ్పాటుతోటి ఈ కేంద్రాలను చక్కగా మెయింటైన్ చేస్తున్నాము. అందుకని దీన్ని విజిట్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా ఎంతో చక్కగా మెయింటైన్ చేస్తున్న గ్రామ నాయకులకు కానీ, సచివాలయ సిబ్బందికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.